ఏమో మహారాష్ట్ర నుంచి మాట్లాడి వాడిని బాటిళ్ళల్లో నింపుకొని తీసుకురానికేమో నిర్ణయం తీసుకున్నారు మహారాష్ట్ర నుంచి. అది ఎవరు తెలియకుండా బీర్లు సరిపోతలేమంట, మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు మళ్ళా తేవాలి మందు తేవాలి అని చెప్పి మహారాష్ట్ర నుంచి ఏమో తొందరగా నిర్ణయం తీసుకున్నారు. అది సంబంధిత మంత్రి తెలియకుండా మళ్ళీ లాస్ట్ కు అమ్మ మన ఇద్దరు ఆయన ఆల్రెడీ మేము మాట్లాడి పెట్టినాం అంతా నీది నీకు ఉంటది కానీ అన్నాక మళ్ళీ ఇట్లా ఇట్లా ఇవి ఇట్లా చదువు పట్ల చూడు, వీళ్ళకు మందు పట్ల చూడు, తాగేనికి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ గుర్తొచ్చిందన్న అందుకే అది. ఓకే. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో A32గా ప్రస్తావించిన ఈడీ సాక్షులను కవిత బెదిరించారు, ఆధారాలు ధ్వంసం చేశారు, విచారణకు సహకరించట్లేదు, చట్టపరంగా చర్యలు తీసుకోండి. మొత్తం 177 పేజీల బ్రీఫ్ కాపీలో కీలక అంశాల ప్రస్తావన. విచారణ జూలై 3కు వాయిదా వేసిన కోర్టు. సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 7 వరకు పొడిగింపు. జూలై రాదు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో 1100 కోట్ల స్కామ్ జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ తెలిపింది. ఇందులో 100 కోట్ల ముడుపులు ఇండో స్పిరిట్ ద్వారా 192 కోట్ల లాభాల పేరుతో అక్రమార్జన జరిగిందని పేర్కొన్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిన్గా ప్రధాన కుట్రదారుగా లిక్కర్ పాలసీలో ప్రధాన లబ్ధిదారుగా ఉన్నారని ఆరోపించింది. మొత్తం 292 కోట్ల 80 లక్షల అవినీతిలో కవిత కీలకమైంది. ఆపు ముఖ్య నేతలతో కుమ్మక్కైన కవిత శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు సౌత్ గ్రూప్ ప్రాతినిధ్యం వహించిందని వెల్లడించింది. ఇక్కడ చూడండి 100 కోట్ల ముడుపులు ఇండో స్పిరిట్ ద్వారా ఇక ఎగిరిపోయింది. అది స్పిరిట్ కదా ఎట్లా ఎగిరిపోతుంది, 100 కోట్లు ఎగిరిపోయినాయి. కవిత చేసి మళ్ళీ కంటికి కనపడదు, మళ్ళీ కనబడదు, స్పిరిట్ కనబడుతుంది, సట్టుకుని ఎగిరిపోతుంది గాలికి స్పిరిట్ అంతే కదా. అవును, ఆవిరయ్యేటువంటి స్పిరిట్ అంటే దాని గుణం అది. ఈ 100 కోట్లు కూడా అట్టిన మళ్ళీ 192 కోట్లు. కవితక్కకు ఇక జూలై వరకు రాణిస్తలేరు. ఇక జూలై వరకు ఎందుకు రాణిస్తలేరో తర్వాత చెప్తాం. అయితే ఇక తీన్మార్కి సంబంధించిన కార్టూన్ల రిజల్ట్స్ కోసం ఎదురు చూపులు అందరూ. మా నాయకుడు గెలుస్తాడా, మా పీకుడు గాడు గెలుస్తాడా, ఓయ్యో మమ్మల్ని ఉద్ధరిస్తాడు ఈయన గెలిచినాక అని చెప్పి. అయితే ఈయన పుష్కున వీళ్ళ నాయకుడు గెలిచిన అనుకో, వీళ్ళని చూడాడు ఫస్ట్ ఎంబడి తిరిగి విలువే ఉండదు. వీళ్ళు అందరు లీడర్లే జనాలు ఎవరు లేరు, అంతే అందరు లీడర్లే, అన్ని వైట్ చొక్కాలే, కండువాలు లీడర్లు వీళ్ళే. ఇక అట్లుంటుంది అన్నట్టు. గెలిచినాక ఏం చూడరు నాయన, మీ కార్యకర్తలు మీరు అంత ఇట్టదే. ఎవరు చూడాడు గెలిచినాక, ఎవరిని చూడాలో వాళ్ళని చూస్తారు. మళ్ళా అర్థమైందా, ఎవరిని చూడాలో వాళ్ళని చూస్తాడు. నీవు జెండా మోయనికే పుట్టినవు, నీవు కండువ మోసుకొనికే పుట్టినవు, చెప్పులు అరిగేటట్టు జై 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 అని తిరిగి నీ గొంతు పోయేటానికే కార్యకర్త పుట్టిండు. కార్యకర్త స్టార్టింగ్ ఎట్లా ఉన్నాడు ఇప్పటిదాకా అట్లా ఉంటాడు, అట్లనే ఉంటాడు. నువ్వు 30 ఏళ్ళుండు ఇంట్లో ఫోటోలు పెట్టుకొని మురుసడే, నేను అన్నతో దిగినా, నేను పీకుడుగాతో దిగినా, నేను పలానా దగ్గర దిగినాను కానీ బొచ్చు వచ్చేది ఏముండదు. నీ ఈపులన్నీ దెబ్బలే ఉంటాయి, నీ ఇంట్లో గిన్నెలే ఉంటాయి. అప్పటి వరకు ఆ లీడర్ మంత్రి అవుతాడు. అప్పటిలోపు ఆయన భావితరాలని ఆయన కుటుంబ భావితరాలని బాగుపరుచుకునేటువంటి దిశగా ఆయన ఎదుగుతాడు. మన ఇంట్లో మన పిల్లలకు చదువు చెప్పించుకుందామంటే కూడా మన వల్ల కాదు. 3 పూటల తిండి తిని మన పిల్లలు ఏదన్నా అడిగితే కొనిచ్చేలేని పరిస్థితిలో మనం ఉన్నాం. నిజమన్నా, ఇది వాస్తవం మాట్లాడితే ఓనోనుకో ఎన్నెన్నో కాలుతుంది. కానీ మనకేమో అల్లిబుల్లి మాటలు రావే, నీట్గానేమో రావా. నిజమైన కార్యకర్త పార్టీ మారతలేడు, కార్యకర్త మారడే. మనకి ఏం లేదు కాబట్టి మనకు పౌరుషం ఎక్కువ, మనకు ఏముండదు. కానీ పౌరుషం ఎక్కువ, రోషం ఎక్కువ, తెగింపు ఎక్కువ. వాళ్ళకు ఏముంటది, వాళ్ళకి అవన్నీ కాదే, వాళ్ళ కాన్సెప్టే కుర్చీ పవర్ ఉన్నటువంటి కుర్చీ వాళ్ళ కాన్సెప్ట్, కిరీటం. అంతేగాని వాళ్ళకి అవన్నీ ఉండయి. వీళ్ళు ఏడి పోతారా అని అమ్మ నేను ఏది మార్చుకుంటే అది వాళ్ళు మార్చుకుంటారు. నా మీద వాళ్ళకి అభిమానం, గవర్న ఎందుకు వాళ్ళకని వాళ్ళకు ఉంటుంది.